హలో ఫ్రెండ్స్, థంబ్నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ఈరోజు నేను రెస్టారెంట్లో చేసే 2 రకాల రెసిపీస్ చూపిస్తున్నాను. పన్నీర్ లబాబ్దార్ అలాగే మసాలా కుల్చా. ఇవి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇంకెందుకంటే ఆలస్యం, రెస్టారెంట్లో చేసే సేమ్ టు సేమ్ టేస్ట్ ఉన్న ఈ 2 రెసిపీస్ తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఇలాంటి టేస్టీ అయిన రెసిపీస్ ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇక మీరు రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా హ్యాపీగా ఇంట్లోనే ఈ 2 రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం పడదండి. వీటి కోసం ఫస్ట్ మనము కుల్చాలు తయారు చేసుకుందాము. కుల్చాలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ పిండి తడిపి పెట్టుకుందాము. మనము పిండి తడిపి పెట్టుకున్నాం అనుకోండి, మనము కర్రీ చేసేలోపు మనకు పిండి మంచిగా నానుతుంది కాబట్టి ఫస్ట్ మనము పిండి తడిపి పెట్టుకుందాం. దానికోసము 1 కప్పు గోరువెచ్చని పాలు తీసుకొని దాంట్లో 1 స్పూను చక్కెర వేసుకొని, సో చూసారు కదా, చక్కెర మంచిగా కరిగేంత వరకు కలుపుకొని దాంట్లో 1 స్పూను ఈస్ట్, ఇది ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ 1 స్పూన్ వేసుకొని ఇది కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఈస్ట్ మంచిగా రైజ్ అవుతుంది. కాబట్టి ఇలా మూత పెట్టుకున్నాక ఇలా ఈస్ట్ 1 నిమిషం రైజ్ అయిన తర్వాత ఇప్పుడు పిండిని వేసుకుందాము. సో ఇక్కడ మనకి 1 కప్పు పాలకి 2 కప్పుల పిండి పడుతుంది. ఫస్ట్ నేను 1.5 కప్పు వేసాను. తర్వాత నిదానంగా వేసుకుంటూ ఇంకొక హాఫ్ పిండి నిదానంగా వేసుకుంటూ నేను పిండి తడుపుకున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న పొరపాటు చేశానండి, ఉప్పు వేయడం మర్చిపోయాను. సో కాబట్టి మీరు ఉప్పు వేసి తడుపుకోండి. సో చూసారు కదా, ఇట్లా మంచిగా. ఇక్కడ నేను కొంచెం పిండిని లూజ్గా తడుపుకుంటున్నాను. మీరు లూజ్గా తడుపుకుంటే మీకు చేయడం ఇబ్బందిగా అనిపిస్తే మీరు గోధుమ పిండి ఎలా అయితే తడుపుకుంటారో అలా తడుపుకోవచ్చు. అలాంటప్పుడు మీకు పిండి 2 కప్పులు కాకుండా 2.5 కప్పులు పడుతుంది. సో ఎలా అయినా టేస్ట్ బాగానే ఉంటుందండి. కొంచెం ఇలా లూజ్గా తడుపుకుంటే కొంచెం చేయడానికి వచ్చే వాళ్ళైతే హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేయడం ఇబ్బందిగా అనిపిస్తే పిండిని అచ్చం గోధుమ పిండి ఎలా తడుపుకుంటారో అలా తడుపుకోండి. సో చూసారు కదా, ఇలా తడిపేసి పెట్టుకొని ఇంకా పక్కన పెట్టుకోండి. మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాము. దానికోసం ఏమేం కావాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిర్చీలు, అలాగే ఒక 3 టమాటాలు. ఇక నెక్స్ట్ మనం ఇవి గ్రేవీ కోసం అండి. ఇవి గ్రేవీ కోసము 1 స్పూను ధనియాలు, చిన్న అల్లం ముక్క, 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఒక 10-15 కాజులు, అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిరపకాయలు. ఇవన్నీ మనం ఫస్ట్ గ్రేవీ చేసుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇవి రెడీ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగానే ఆయిల్ వేసుకోండి. ఇది గ్రేవీకి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇందాక చూపించిన గ్రేవీకి చూపించిన ఐటమ్స్ అన్నీ వేసుకోండి. కొత్తిమీర, ధనియాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా, కాజు ఇవన్నీ వేసుకొని, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని టమాటా కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకుందాము. సో చూసారు కదా, ఇలా టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీకు స్పైసీకి తగినంత కారం ఇప్పుడే వేసుకోండి. కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని ఇంకొక నిమిషం ఉడికించుకుందాము. ఇక్కడ కారం మీకు స్పైసీకి ఎంతైతే ఇష్టమో అంత ఇప్పుడే వేసుకోండి. మళ్ళీ తర్వాత మనం కారం యాడ్ చేయం కాబట్టి ఇప్పుడే మీరు కారం ఎంతైతే అవసరమో అంత వేసుకోండి. సో చూసారు కదా, మూత పెట్టుకొని ఇంకొక నిమిషం ఉడికించుకున్నాను. ఇంకెప్పుడు స్టవ్ బంద్ చేసి ఇది చల్లారిన తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇది మనకి పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇక నెక్స్ట్ మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాము. సో దానికోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవి సన్నగా ఇలా కట్ చేసుకోండి. సన్నగా ఇలా కట్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చీలు కూడా సన్నగా కట్ చేసుకోండి. వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. ఇది కూడా అల్లము ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాక 1 నిమిషం అలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోండి. వీలైతే మీరు చాపర్ ఉంటే చాపర్లో వేసుకోండి. లేదు అనుకుంటే మీకు మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇవి మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, మంచిగా ఆనియన్స్ ఇలా ఎరుపు రంగు వచ్చేంత వరకు తప్పకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా చాపర్లోనే వేసుకున్నాను. అవి కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. సో చూసారు కదా, ఒక 2-3 నిమిషాలకే మనకి టమాటా మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనము
పేస్ట్ వేసుకుందాము. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, కాజు అన్నీ చల్లారిన తర్వాత ఇలా కొన్ని నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్ల ధనియాల పొడి. ఇంకా ఇంతే అండి, మసాలా ఎక్కువ దీనికి అవసరం పట్టదు. జస్ట్ ధనియాల పొడి వేస్తున్నాను అంతే. కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు, మనకి పేస్ట్ చేసి పెట్టుకున్న గిన్నెలోనే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలిపేసుకోండి. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి సేమ్ అదే ఫాలో అవ్వాలి. వేడి నీళ్ళు మాత్రమే వాడాలి, చల్లనీళ్ళు వేయకండి. మీకు తగినంత గ్రేవీ మీకు ఎలా అయితే ఇష్టమో అన్ని నీళ్ళు వేసుకొని కొంచెం కసూరి మెత్తి కూడా ఇలా క్రష్ చేసి వేసుకోండి. మీరు చూస్తున్నారు కదా చిటపటలాడుతూ ఉంది. అలా చిటపట పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. కాజు పేస్ట్ వేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఆ చిటపట అంతా పోయేంత వరకు ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది. అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ, సో చూసారు కదా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 పీసుల పన్నీర్ను ఇలా తురిమి వేసుకోండి. సో చూపించే విధంగా ఇలా తురిమి వేసుకొని అలాగే పన్నీర్లు కట్ చేసుకొని వేసుకోండి. ఈ పన్నీర్ లబాబ్దార్కి పన్నీర్ ఎక్కువగా ఉడకొద్దండి, పన్నీర్ సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఒక్క నిమిషం ఉడికించుకోవాలి. అలాగే 1 స్పూను క్రీము ఇవన్నీ వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది, మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, ఇంకా జస్ట్ అలా పచ్చిమిర్చీలు వేసుకొని 1 నిమిషం ఉడికిన తర్వాత పచ్చిమిర్చీలు వేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసేసి కర్రీ పక్కన పెట్టేసుకుందాము. మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము కుల్చాలు తయారు చేసుకుందాము. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి, తప్పకుండా చేసుకోండి. ఇక మనము కుల్చా చూసుకుందాము. సో చూసారు కదా పిండి ఎంత బాగా పొంగిందో. కొంచెం చేతికి నూనె అద్దుకొని ఇలా మంచిగా పిండినంతా మంచిగా ఒత్తేసుకున్న తర్వాత ఇలా చిన్న ముద్ద తీసుకొని ఇక మనం కుల్చా చేసేసుకుందాము. అన్నీ ఇలా పిండి ముద్దలు అన్నీ చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోండి. సో చూపించాను కదా, ఇలా అన్ని బాల్స్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టాలి. ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం కుల్చా చేసేసుకుందాము. దీనికి పీట మీద కూడా ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మన చిన్న ముద్ద ఉంది కదా పిండి ముద్ద, అది తీసుకొని జస్ట్ మనం చేతితో ప్రెస్ చేస్తే చాలండి. కుల్చాలు మనకి చూసారు కదా మీరు రెస్టారెంట్లో ఎక్కువ పెద్దగా సైజు ఉండవు, చిన్న చిన్న సైజులో ఉంటాయి కాబట్టి జస్ట్ మనం చేతితో ప్రెస్ చేస్తే చాలండి, మనకి ఆ సైజులో వచ్చేస్తాయి. సో చూసారు కదా, మనకి చపాతీ కర్రతో ఒత్తాల్సిన పని లేదు. ఒకవేళ మీరు చపాతీ పిండిలాగా గట్టిగా తడిపేసుకున్నారనుకోండి, మీరు చపాతీ కర్రతో ఒత్తేసుకోవచ్చు. నేను మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఇలా నేను కొంచెం లూజ్గా తడుపుకున్నాను కాబట్టి పిండిని జస్ట్ నేను అలా చేతితో ప్రెస్ చేస్తే నాకు చపాతీ చిన్న చిన్న సైజులో వచ్చేస్తున్నాయి. మీరు ఒకవేళ గట్టిగా తడిపేసుకున్నారనుకోండి పిండిని, చపాతీ కర్రతో చిన్న చిన్న సైజు లాగా చేసుకోండి. అలా చేసుకొని పెంకు కూడా కొంచెం ఆయిల్ రాసేసి ఇంకా ఈ కుల్చాలని నిదానంగా సిమ్ములో పెట్టుకొని మంచిగా ఫ్రై అంటే మంచిగా ఇలా కాల్చేసుకోండి. సో కొద్దిగా ఇష్టం ఉంటే ఇక్కడ ఆయిల్ వేయచ్చు, లేదంటే బటర్ కూడా వేసి మనము కుల్చాలని కాల్చేసుకోవచ్చు. సో చూసారు కదా, మంచిగా నిదానంగా 2 వైపులా కాల్చేసుకొని రెడీ చేసుకుందాం. ఇలా అన్నీ చేసేసుకోండి. ఇలా అన్నీ చేసుకుంటే మనకి కుల్చాలు అనేటివి రెడీ అయిపోతాయి. సో ఇక ఇలా అన్నీ తయారు చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా కర్రీ కుల్చాలు ఇక అన్నీ రెడీ అయిపోయాయి. మీకు కుల్చా కూడా చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇప్పుడు ఈ కుల్చాలు తింటుంటే మనకి బ్రెడ్ తిన్నట్టుగా ఉంటుందండి, అంత సాఫ్ట్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి పెట్టారనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి.